Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 51 verse 11. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. Sorrow and mourning shall flee away. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. We all go through different difficult times in this world. మనమందరము కూడా ఈ యొక్క లోకములో వేరు కష్ట పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాం. Quite often it is hard to see the proverbial light at the end of the tunnel. That is, very soon we cannot see the solution of our problem. మన యొక్క సమస్యలకు చాలా తక్కువ సమయంలోనే పరిష్కారాలు మనం చూడలేం. But trust me, or should I say trust the Lord, ప్రభువునందు నమ్మిక ఉంచాలని చెప్పాలి. and he will be there with you all the way through the journey of your trial. నీ యొక్క పరీక్ష అంతటిలో కూడా ఆ యొక్క యాత్ర అంతటిలో కూడా ప్రభువు నీతో కూడా ఉంటాడు. Not only the verse for our meditation today, ఈ దినం మన ధ్యానం కొరకైనటువంటి వచనం మాత్రమే కాదు, but if you read Isaiah 35:10, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం చూస్తే there also it is written, అక్కడ కూడా రాయబడింది, and the ransomed of the Lord shall return and come to join with songs and everlasting joy upon their heads. They shall obtain joy and gladness, and sorrow and sighing shall flee away. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందముండును. వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. So when we see Isaiah chapter 51, యెషయా గ్రంథం 51వ అధ్యాయం మనం చూసినప్పుడు the Lord here speaks to his people the same truth. ఇక్కడ దేవుడు తన ప్రజలతో ఇదే సత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. But his people have trouble listening to him. తన ప్రజలు దేవుని మాట వినే విషయంలో వారి కొంత సమస్యగా ఉన్నారు. So many times in this chapter the exhortation is given, hearken unto me, hearken unto me. అనేక సార్లు ఈ యొక్క అధ్యాయంలో నా మాట వినుడి, నా యొక్క స్వరం వినుమని ప్రభు చెప్తా వచ్చాడు. Since the Lord's people were in such a situation, దేవుని యొక్క ప్రజలు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు the prophet was encouraging them to look back to their roots. ప్రవక్త ఆ యొక్క ప్రజలను తమ యొక్క వేర్ల విషయమై మరొక పర్యాయం చూసుకోమని వారితో That's why హెచ్చరించాడు. in the portion he writes, look back to Abraham and Sarah. అందుకొరకే ఆయన రాసినటువంటి భాగంలో అంటాడు, అబ్రహాము సారాల వైపు చూడమంటాడు. Verse 1 says, మొదటి వచనంలో ఉంటుంది, look the rock from whence ye are hewn. మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దాన్ని ఆలోచించుడి అంటాడు. After narrating many truths, అనేకమైన సత్యాలు చెప్పిన తర్వాత the prophet is reminding us of the future day when God is going to gather again his people, when Christ returns to the power and great glory. క్రీస్తు ప్రభువారు మరొక పర్యాయము గొప్ప అధికారము మహిమతో ఆయన ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే ఎట్టి సంతోషాన్ని ప్రజలు పొందుతారో దాని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. And then he shall gather the elect from the four corners of the earth. ఈ యొక్క భూమి యొక్క 4 దిశల నుండి ఏర్పరచబడినటువంటి వారిని సమకూరుస్తాడు. Jews will be gathered back into their own land. యూదులు తమ యొక్క స్వంత దేశంలో వారు So సమకూర్చబడతారు. this is where the verse for our meditation fits in. ఇదే సందర్భంలో మనకున్నటువంటి వచనం అక్కడ సరిపోయి ఉంటుంది. Oh, what a glorious day that day is going to be. ఎంత మహిమాయుక్తమైనటువంటి దినముగా ఆ దినం ఉండబోతుంది. It will be the glorious day of the Lord when he comes to establish the kingdom of God upon the earth. ఈ యొక్క దేవుని యొక్క రాజ్యమును భూమి మీద దేవుడు స్థాపించేటువంటి ఆ యొక్క దినము ఎంత మహిమాయుక్తమైనటువంటి దినముగా And he ఉండబోతుంది. again takes Israel and all the redeemed people as his bride. ఆయన మరి యొక్క పర్యాయం ఇశ్రాయేలును తన ప్రజలందరినీ కూడా తన యొక్క పెండ్లి కుమార్తెగా తన వారిగా వారిని And తీసుకుపోతున్నాడు. they recognized him. ఆయనను వారు గుర్తించారు. And they recognize him on that day. ఆ దినాన వారు ఆయనను గుర్తిస్తారు. And there will be this glorious receiving and accepting each other. ఈ యొక్క మహిమాయుక్తమైనటువంటి అంగీకారము తర్వాత ఒకరినొకరు అంగీకరించినటువంటిది Oh, కనబడుతుంది. when we think of this future day, మనం ఈ భవిష్యత్తు దినాన్ని గురించి there ఆలోచించినప్పుడు won't be any room for fear or sorrow, but gladness and joy will fill our hearts. ఎటువంటి దుఃఖమునకు గాని బాధకు గాని చోటు ఉండదు. ఎందుకంటే మన హృదయము సంతోషముతో ఆనందముతో నింపబడి And ఉంటుంది. if we meditate this verse from another angle, మనము ఇంకొక కోణములో ఈ వచనాన్ని ధ్యానించినప్పుడు in this chapter the prophet being divinely inspired, ఈ యొక్క అధ్యాయములో ప్రవక్త ఎంతో దైవికమైనటువంటి ప్రేరేపణ కలిగి and he was giving encouragement to the Lord's people. ఆయన దేవుని ప్రజలకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. Encouragement is essential for Lord's people, ఈ యొక్క దేవుని ప్రజలకు ఈ ప్రోత్సాహం ఎంతో అవసరమైనటువంటిది. especially when they are in a difficult time. ప్రత్యేకంగా వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు. And those days were indeed difficult times for them. ఆ దినాలు చూస్తే నిజముగా వారికి ఎంతో కష్టకరమైన దినాలుగా ఉండినాయి. Not only the people of God of those times, even today many of us have our own worries and sorrows and mourning. ఆ దినాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలకు మాత్రమే కాకుండా ప్రస్తుతం మనకు కూడా మన సొంత దుఃఖ
దుఃఖాలు, మన బాధలు మనం కలిగి ఉన్నాం. Therefore, these words of comfort and encouragement are meant for us also in our day. కాబట్టి మన దినంలో మనకు కూడా ఈ యొక్క ప్రోత్సాహపు మాటలు వర్తిస్తా ఉన్నాయి. Not only to the Jews of that day. ఆ దినాలటువంటి యూదులకు మాత్రమే కాదు. No matter how desolate or broken down the cause may seem, the Lord is able to comfort all the difficult situations of the church. ఆ యొక్క పరిస్థితుల్లో లేకపోతే సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంతో దీనమైనవిగా కనిపించినా కూడా దేవుడు దాన్ని చూసుకుంటాడు. Among those encouragements, అటువంటి ప్రోత్సాహాల్లో there is joy and gladness are also there. అక్కడ సంతోషము, ఆనందము కూడా ఉంది. Only the redeemed of the Lord, they can enjoy these things. కేవలము దేవుని చేత విమోచించబడిన వారు మాత్రమే ఇట్టి సంగతులు ఆనందించగలుగుతారు. What is said about the behavior of such people who are redeemed of the Lord? దేవుని చేత విమోచించబడినటువంటి వారి యొక్క ప్రవర్తన గురించి ఏమని చెప్పబడింది? They shall return and come to join with singing. వారు సియోనుకు సంతోష గానంతో వచ్చేదరు. They shall return. వారు తిరిగి వచ్చేదరు. They are like the prodigal son. వారు తప్పిపోయిన కుమారుని వలె ఉన్నారు. We all know that every redeemed child of God falls in their spiritual walk with God someday or other. మనకందరికీ తెలుసు, ప్రతి దేవుని యొక్క బిడ్డ తమ యొక్క ఆత్మీయమైనటువంటి నడక యాత్రలో చూస్తే ఏదో ఒక దినాన ఖచ్చితంగా పడిపోతూ ఉంటారు. Every one of us are having weak points. మనలో ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక బలహీనమైనటువంటి అంశాన్ని కలిగి ఉంటారు. Like the prodigal son, తప్పిపోయినటువంటి కుమారుని వలె every redeemed child of God has to say, ప్రతి ఒక్క విమోచించబడినటువంటి దేవుని బిడ్డ ఇలాగ చెప్పాలి. as we read in Luke 15:18, లూకా సువార్త 15:18లో మనం చదివేట్లుగా, I will arise and go to my father, నేను లేచి నా తండ్రి వద్దకు and వెళ్ళేదను, I will say unto him, నేను ఆయనతో చెప్తాను, Father, I have sinned. తండ్రి నేను పాపం చేస్తుని. So this is the universal behavior of all the redeemed in this world. ఈ లోకములో విమోచించబడినటువంటి వారు అందరి యొక్క ప్రవర్తన ఇది. Whatever may be your background or language. నీ యొక్క వెనక చరిత్ర ఏదైనా కూడా, నీ భాష ఏదైనా కూడా. See, you know that wonderful passage in the book of Jeremiah. ఇర్మియా గ్రంథంలో అద్భుతమైనటువంటి భాగం మనకు తెలుసు. Yeah, we read from Jeremiah chapter 50 50వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో and verses 4 and 5. 4-5 వచనాల్లో We are reading those verses. ఆ వచనాలు మనం చదువుతున్నాం. Jeremiah chapter 50 ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం verses 4 and 5. 4-5 వచనాలు. In those days and in that time, saith the Lord, the children of Israel shall come, they and the children of Judah together, going and weeping. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేల్ వారును యూదా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకు వచ్చెదరు. They shall go and seek the Lord their God. వారు తమ దేవుడైన యెహోవాను విచారించుటకు వెళ్తారు. They shall ask the way to join with their faces thitherward, saying, Come and let us join ourselves to the Lord in a perpetual covenant that shall not be forgotten. ఎన్నటికీ నీ మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొనుము రండి అని చెప్పుకొనొచ్చు. సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు. This is the universal behavior of the blood-born children. ఇది దేవుని యొక్క రక్తం చేత కొనబడినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రవర్తన ఇది. They travel towards Zion. వారు సియోను వైపు ప్రయాణం They చేస్తారు. come to a place where the truth of God is and embraced. దేవుని యొక్క సత్యము ఏ స్థలం అందైతుందో ఆ స్థలానికి వారు తిరిగి వచ్చేదరు. Therefore a real Christian is someone who is separated from the past. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరంటే వారు గతము నుండి వేరు చేయబడినటువంటి He వారు. is a changed person. ఆయన మార్పు చెందిన వ్యక్తి. A hypocrite takes his sins with him. ఆ యొక్క వేషధారి పాపములు తనతో పాటు తాను తీసుకుని But వెళ్తాడు. the true child of God weeps and leaves his sins behind. అయితే నిజమైనటువంటి యొక్క దేవుని యొక్క బిడ్డ ఏడ్చి తన పాపములు వెనుక విడిచిపెడతాడు. So because of the cleansed position, ఆ యొక్క కడగబడినటువంటి స్థితిని బట్టి they will be happy and singing. వారు సంతోష గానంతో పాటలు As a పాడతారు. result of this, దాని ద్వారా వచ్చే ప్రతిఫలము they will be the recipients of wonderful blessings. వారు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందేట్లుగా ఉంటారు. They shall obtain gladness and joy. వారు సంతోషం ఆనందాన్ని పొందుతారు. This is not talking about grace, ఇది కృపను గురించి మాట్లాడచ్చు కాదు, but it is talking about glory. ఇది మహిమను గురించి మాట్లాడట. It is not talking about church membership. ఇది సంఘములో సభ్యత్వాన్ని గురించి It మాట్లాడడం is కాదు, talking about our heavenly position. అది పరలోకపు స్థానాన్ని గురించి మాట్లాడుతా ఉంది. Everlasting joy refers to the ultimate state. నిత్యమైనటువంటి ఆ యొక్క సంతోషం అది చిట్టర్ చివరి స్థితిని Oh, that is the తెలియజేస్తుంది. final state of glory. అది మహిమలో ఉన్న చిట్టర్ చివరి స్థాయి. This is the destiny which the Lord's people shall obtain. దేవుని యొక్క ప్రజలు పొందబోయేటువంటి గమ్యస్థానం ఇది. That is the everlasting joy and happiness. అది నిత్యమైనటువంటి సంతోషం ఆనందము. And they are comforted along the way. వారు మార్గములో చూస్తే వారు ఆదరించబడతారు. Two things are seen here. ఇక్కడ రెండు సంగతులు కనబడుతున్నాయి. One is sorrow, మొదటి దుఃఖము, and the second is mourning will flee away. రెండోదిగా నిట్టూర్పు తొలగిపోతుంది. So that is the first important thing. అది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. Sorrow and mourning will flee away. దుఃఖము నిట్టూర్పు పోతుంది. Secondly, రెండోది you will be obtaining gladness and joy. నువ్వు సంతోషం ఆనందాన్ని పొందుతావు.
Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, I am reminding you that you will get all of your sorrows. See the joy you will get. నువ్వు నీ యొక్క దుఃఖములన్నీ పోగొట్టుకొని సంతోషాన్ని పొందుతావని జ్ఞాపకం చేస్తున్నాను. That day is fast approaching when you will be meeting the Lord. నువ్వు ప్రభువును కలుసుకోబోయేటువంటి ఆ యొక్క దినము ఎంతో వేగంగా సమీపిస్తా ఉంది. You will get out of these things of heaviness and grief. నీవు ఈ యొక్క భారభరితమైనటువంటి ఆ యొక్క దుఃఖము బాధ నుండి నువ్వు విడుదల పొందుతావు. Believe today's promise. ఈ దిన వాగ్దానాన్ని నమ్ము. So may God help you. కాబట్టి దేవునికి సహాయపడు గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving heavenly Father, ప్రేమల పలుకుని మా తండ్రి, oh gracious God, మా కృపగల దేవా, Lord, we thank thee for the wonderful promises, O Lord, thou hast preserved for us for our own encouragement. ప్రభువా, మా యొక్క సొంత తండ్రి ప్రోత్సాహం కొరకే మీరు మా కొరకే భద్రపరిచిన నీ వాగ్దానాలను బట్టి వందనాలు. Thou art a God who will turn our grief into joy. ప్రభువా, నీవు మా యొక్క దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు. It is not only an ordinary joy, it is eternal joy. ప్రభువా, ఇది సామాన్యమైనటువంటి సంతోషం కాదు కానీ నిత్యమైన సంతోషం. Help us to believe these promises and follow you implicitly. తన యొక్క వాగ్దానాలను నమ్మి తన్ని మేము నీకు విధేయత చూపించినట్లు సహాయపడండి. Guide us throughout this day. ప్రభువా, దినమంతటి కొరకే మీరే మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.